ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ఈరోజు విశ్వాసమైన మాటలు అని అనేక మారులు మీతో మాట్లాడుతున్నాను. నిజమే, విశ్వాసమైన మాటలు అంటే విశ్వాసులంగా కూడి మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా ఉంటున్నాము. దేవుని నామానికి ఘనత తెచ్చే వారముగా ఉంటున్నాము. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రీతిగా మాట్లాడుకునుట వలన వినుట వలన కూడా విశ్వాసము అధికం అవుతూ ఉంటుంది కదా. మన దినచర్యలో మన జీవిత విధానంలో మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉందని ఒకసారి మాటలు విన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా మరి ఇబ్బంది పడుతూ మరి ఏమైనా పాపంలో పడిపోతున్నామా, ఏమైనా లోకంలో కలిసిపోతున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటాము. ఎక్కడైనా మన నడవడిక మరి వంకరగా ఉన్నట్లయితే చక్కగా సరిదిద్దుకొని మరి దేవుని చిత్తానుసారంగా నడువుటకు కూడా ఈ మాటలు ఎంతో అవసరమై ఉంటుంది కనుక ఇలాంటి మాటలు అందరము కలిసి మాట్లాడుకోవాలా, విశ్వాసము కలిసి మాట్లాడుకోవాలా. కొంత సమయం దొరికినా దేవునికే సమయం ఇచ్చే వారంగా ఉండాలి. దేవుని మాటలు మాట్లాడే వారంగా ఉండాలి. దేవుని పాటలు పాడే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. ప్రార్థన చేసే వారముగా ఉండాలి. విశ్వాసంగా చేసే పనులు ఇవే. మన దినచర్యలో మన పనులు ముగించుకున్న తర్వాత మనకి సమయం దొరుకుతుంది. ఆ సమయంలోనే ప్రార్థన చేస్తున్నాము. కానీ అలా కాదు, సమయం మనం కల్పించుకోవాలి. ఎలాంటి పనిలో ఉన్నప్పటికీ, మరి ఇబ్బందిలో, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా దేవుని స్తుతించినట్లయితే మన పని భారంలో ఉన్నప్పటికీ, మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి. మన హృదయంతో స్తుతిస్తూ ఉండాలి. మన చూపుల ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ, మన హృదయ అంతరంగంలో ఎక్కడైనా పడిపోతున్నామే అనే విషయాలు జ్ఞాపకం చేసుకుని దేవుని ఎక్కువగా స్తుతించినట్లయితే దేవుని నామాన్ని ఘనపరిచిన వారంగా ఉంటాము. మరి సమయం చూసుకొని మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుని స్తుతించడం అన్నట్లుగా మన జీవిత విధానం మారిపోతుంది. కానీ ఏ పనిలో ఉన్నా, ఏ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి సమయంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. అట్టి జీవితం కలిగి ఉన్నట్లయితే నిండైన దీవెనలో మన కుటుంబానికి దేవుడు ఎంతగానో ఆశీర్వాదాలు ఇస్తాడు. మనకి అలా దేవుని స్తుతించిన అలవాటుగా మారిపోతుంది. పిల్లలు కూడా మనల్ని చూసినప్పుడు మా అమ్మ ఈ రీతిగా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఉంది, ప్రతి విషయంలో స్తుతిస్తూ ఉంది, మా నాన్నగారు ఇలా స్తుతిస్తున్నారు, దేవుని నామాన్ని అనుక్షణం గణపరుస్తూ ఉన్నారని వారికి కూడా అలవాటుగా మారిపోతుంది. అవును కదా, మా దేవుడు గొప్పవాడు, ఈ సమయంలో స్తుతించాలి, ఇలా స్తుతించాలా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం దేవుని స్తుతిస్తే మనకి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మన జీవిత విధానంలో ప్రతి విషయంలో దేవుని స్తుతించడం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అదే క్రమాన్ని నేర్పిస్తూ ఉండాలి. ఇతరులు చూసినప్పుడు, మరి మన తోటి విశ్వాసులు చూసినప్పుడు కూడా మన ఈ సహోదరి చక్కగా దేవుని స్తుతిస్తుంది, దేవుని నామాన్ని ఘనపరుస్తుంది, ఏ పనిలో ఉన్నా, ఎలాంటి మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవునికి ఎక్కువ సమయం ఇస్తుంది అన్నట్టుగా తోటి విశ్వాసులు కూడా నిన్ను చూచి మరి విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా, దేవునికి దగ్గరగా జీవించే వారుగా వారు కూడా మరి దేవుని మార్గంలో నడుచుటకు ఈ మాటలు, విశ్వాసమైన మాటలు కూడా అవసరం. ఈ మాటలు విన్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు కూడా ఒక్క మాట అయినా, ఒక్క విశ్వాసకైనా మరి హృదయాన్ని హత్తుకునేలా ఉంటవి. నేనైతే నా మట్టుకైతే యూట్యూబ్లో ఏ విశ్వాసులు చెప్పినా, ఏ దైవజనులు చెప్పినా, ఎవరు యూట్యూబ్లో దేవుని పరిచయం చేస్తున్నప్పటికీ వారి మాటలు తప్పక నేను వింటాను, తప్పక లైక్ చేస్తాను. లైక్ చేయడం వల్ల వారి ఛానల్ కానీ, వారి మరి విశ్వాస మాటలు, పాటలు, మరి వాక్యం చెప్పేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, మరి దేవుని వాక్యాన్ని కొన్ని మాటలైనా చెప్పేవారు, మరి చక్కగా వివరించేవారు, విశ్వాసమైన మాటలు చెప్పేవారికి ఎంతో సహాయపడుతూ ఉంటుంది. మనం లైక్ చేయటం వల్ల మరి ఇతరులకి ఈ మాటలు నచ్చినప్పుడు మన తోటి విశ్వాసులకి ఎక్కడైనా కొంత అవిశ్వాసంగా బాధపడుతున్నారా, ఇబ్బందిలో ఉంటున్నారా, ఈ మాటలు వారికి అవసరం అన్నట్టుగా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ మాటలు విన్న ప్రతిసారి నేను లైక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన విశ్వాసులు మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఇతరులు మరి వేరే రకంగా చేసే వీడియోలకు ఎన్నో
లైక్స్, ఎన్నో మరి కామెంట్స్ వస్తుంటవి. ఎంతగానో మంచి మంచి కామెంట్స్ ఇస్తారు. చక్కగా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ మన తోటి విశ్వాసులు ఈ మాటలు విన్నప్పుడు కూడా లైక్ చేయలేకుండా పోతున్నారు. లైక్ చేయటం వల్ల విశ్వాసం అనే పరిచర్య ముందుకు నడుస్తుంది. ఇతరులు చూసినప్పుడు మరి ఈ మెసేజ్ ఎంత బావుందో, ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని కామెంట్స్ పెట్టారని వారు కూడా వినటానికి ఆసక్తి చూపిస్తారు. విశ్వాసమైన మాటలు అనే పరిచర్య కానీ, పాటలు అనే పరిచర్య కానీ, వాక్యం చెప్పే పరిచర్య కానీ, ఎవరైనా సరే మన క్రైస్తవులు యూట్యూబ్ ద్వారా పరిచర్యలాగా దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఎలాంటివి మరి యూట్యూబ్‌లో వారి ఛానెల్‌ని క్రియేట్ చేసుకొని దేవుని పని కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కనీసం నీవు చూసే క్రమంలో వారి వీడియోస్ వచ్చినప్పటికిని, షార్ట్స్ వచ్చినప్పటికిని తప్పక లైక్ చేయండి. మనం మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా ఉంటాము. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ మాటలు వినండి. వారికి సపోర్ట్ చేయండి. మరి అలా చేసినట్లయితే అది కూడా మనం దేవునికి కొంత స్తుతి చెల్లించినట్టే. ఎందుకంటే అలా లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా వీరు విశ్వాసమైన మాటలు గాని, దేవుని పరిచర్య ఎలా చేస్తున్నప్పటికిని ఇంకా వారి పరిచర్య ముందుకు సాగిపోవుటకు మనం కొంత ప్రోత్సహించినట్టుగా ఉంటుంది గనుక దయచేసి మరి నా యూట్యూబ్ పరిచర్య, ఈ విశ్వాసమైన మాటలు అనే ఈ పరిచర్యను కూడా మీరు నన్ను ఇంతవరకు చాలా ముందుకు నడిపించారు. ఇక మీదట కూడా నన్ను ముందుకు నడిపించండి. అనేకులకి మాటలు వినిపించండి. తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పరిచర్యని ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలి. నేను ఇంకా దేవుని పరిచర్య చేయాలా, దేవుని మాటలు చెప్పాలా, కొందరినైనా విశ్వాసుల్ని బలపరిచే రీతిగా ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. వింటున్న ప్రతి ఒక్కరూ నాకు సహకరించాలని మనవి చేస్తున్నాను. ఏదో డబ్బుల కోసం, ఏదో వస్తదని ఆశించైతే నేను ఈ పరిచర్య చేయటం లేదు. కానీ ఖాళీగా ఉండడం దేవునికి, దేవుని పని చేయాలి. మనము బయటకు వెళ్ళకపోయినా ఈ రీతిగానైనా దేవుని పరిచర్య చేసి దేవుని నామానికి ఘనత మహిమ తేవాలి. కొన్ని ఆత్మలైన బలపరచాలని ఒక ఆశ కలిగి ఈ యూట్యూబ్ పరిచర్య, ఈ విశ్వాసమైన మాటలు, ఈ విశ్వాసాన్ని బలపరిచే మాటలుగా నేను మీ ముందుకు వస్తున్నాను. తప్పక ఈ మాటలు వినండి. దేవుని నామాన్ని ఘనపరచుదాము, మహిమపరచుదాము. దేవుని మరి రాకడ అతి సమీపంలో ఉంటుండగా మనం క్రైస్తవులుగా ఉంటున్నాము. కానీ పేరుకే క్రైస్తవులుగా ఉంటున్నాము, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాము. కానీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలా. ఆ నిత్యరాజ్యానికి చేరాలంటే మన హృదయాన్ని సరిచేసుకోవాలా. మన హృదయంలో ఉన్న చెత్తని, మురికిని కడగవేసుకోవాలి. మనను దేవుని చిత్తానుసారంగా నడిచే వారంగా ఉండాలి. మన కుటుంబాలను నడిపించే వారంగా ఉండాలి. కొన్ని ఆత్మల కొరకైన భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. అట్టి జీవితం కలిగి ఉండాలి. మన కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ కల్పించే రీతిగా మంచి మాటలు, దేవుని మాటలు చెప్పి ముందుకు నడిపిద్దాము. ఇటు మాటలు విన్న నీవు కొన్ని ఆత్మలను రక్షించే రీతిగా ఏ రీతిగా దేవుని పరిచర్య చేయాలని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో, ఆయన పరిచర్యలో మనల్ని అందరినీ వాడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.